నేను ఎంత తిరిగింది తెలుసా మా అమ్మ మీకు చూడండి. 31 రూపీస్ ఇచ్చాడు నాకు. 20 రూపీస్ కట్ చేశాడు ఫస్ట్ రైడ్లో. అరే ఇక్కడ చూడండి ట్రిప్ 4.6 కిలోమీటర్స్ తిరిగాను రా. డిడక్టెడ్ వ్యాలెట్ ఫ్రమ్ 9. ఓడి అమ్మ. వచ్చింది 51 రూపాయలు. సంతోషపడే లోపే 4 కిలోమీటర్లకి దాంట్లో 20 రూపాయలు కట్ చేసుకుని 30 రూపాయలు చేతిలో పెట్టిండు. ఇంక ఏమనాలి, ఎలా బతకాలిరా బాబు ఇలా అయితే. క్యాన్సలా? కస్టమర్ కనిపిస్తున్నాడా? ఇప్పుడే యాక్సెప్ట్ చేసి అప్పుడే క్యాన్సల్. ఏం పొద్దు పొద్దుగానే ఇదేం బేరం రా బాబు. బాగుండు. ఒరే 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 ఒరే. ఓ అమ్మ డస్ట్ ఏంద్రా. సో హాయ్ మామ, ఐ లవ్ యూ. హాయ్ హాయ్ అందరికి. సో బ్యాగ్ అయితే దొరికేసింది, బ్యాగ్ సెటప్ కూడా రెడీ అయిపోయింది. సో టుడే లేట్ అయింది, టైం వచ్చేసి 1 అవుతుంది. ఎందుకంటే కొంచెము మనకు సబ్స్క్రైబర్లు అయితే ఇన్స్టాలో మెసేజ్ చేశారు 2 టీ షర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టరు మామ. సో కాబట్టి ఆ డిజైన్ ఇచ్చారు కాబట్టి డిజైన్ చేయడానికి లేట్ అయ్యి వర్క్ అయ్యింది. టీషర్ట్ డిజైన్ చేస్తూ ఇంకా కొంచెం సమ్ వర్క్, ఎడిటింగ్ వర్క్ కూడా ఉండే. సో ఇటు వెళ్ళిపోతా ఆగరయ్యా. సో ఎడిటింగ్ వర్క్ ఉండే, సో కాబట్టి లేట్ అయింది. ఈరోజు వర్క్ వెళ్ళలేదు. బట్ అయినా సరే ఇప్పుడు ఫ్యూయల్ కొట్టాలి. నిన్న ఆల్రెడీ ఫ్యూయల్ అయిపోయింది కదా నిన్న కొట్టిన దానికి. బండి ఆపుకున్నాం ఏంటమ్మా. అయ్యా సరిపోయింది మధ్యలో ఆపుకొని. ఏంట్రా బాబు మధ్యలో ఆపేసుకుంది. ఆల్రెడీ జామ్ అయిపోయింది. మళ్ళీ ఇదలా జామ్ అయితే నేను అరగంట ఆగాలి ఇక్కడ. సో అది ముచ్చట. నిన్న ఫ్యూల్ అయిపోయిండే కదా, దగ్గర పడిండే కదా. ఇప్పుడు ఫ్యూల్ కొట్టించుకోవాలి. ఇప్పుడు ఫ్యూల్ కొట్టించిన అమౌంట్ని రికవర్ చేసుకోవాలి. ఒక 1 అవర్ టైం ఉంది నాకు, రికవర్ చేసుకోవాలి. అది ముచ్చట. సో కాబట్టి వెళ్తున్నాను, అందుకనే ఫ్యూల్ కొట్టించాక మాట్లాడదాం. అండ్ పార్ట్ టైం ఎర్నింగ్స్ మామ, ర్యాపిడో పార్ట్ టైం ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో నేను చూసారు కదా. జస్ట్ నేను స్టార్ట్ అయింది, సారీ నిన్న 3 అవర్స్ ఏమో చెప్పినట్టున్నా బై మిస్టేక్లో. ఏంటంటే నేను చేసింది 8:30 అంటే 9 అనుకుందాం అమ్మ. సో 9కి స్టార్ట్ అయింది అనుకుందాము, 2 వరకు చేశాను. సో 2 వరకు చేసేంత 10, 11, 12, 3 అవర్సా, 1, 2, 5 అవర్స్. సో 5 అవర్స్ చేస్తే నాకు 750 సంథింగ్ అంత వచ్చినాయి. 770, 750 చేంజ్ ఎర్నింగ్స్ వచ్చాయి మామ. దాంట్లో మిగిలింది నాకు ఫ్యూయల్కి ట్యాక్సెస్ అన్ని కట్ చేయగా తీయగా నాకు మిగిలిన అమౌంట్ ఏంటంటే నాకు 500 రూపీస్ మిగిలింది మామ. సో అది ముచ్చట. సో కాబట్టి పార్ట్ టైం ఎర్నింగ్స్ బాగానే ఉంది బాబా. మార్నింగ్ పర్లేదు కానీ ప్రతిరోజు 700 వస్తుందని చెప్పలేను, మరి అంతకన్నా తక్కువ వస్తుందని కూడా చెప్పలేను. ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు 5 అవర్స్లో. ఎందుకంటే ఒక్కోసారి 3 అవర్స్లో అంత అమౌంట్ రావచ్చు, ఒక్కోసారి 5 అవర్స్లో వేసినా మీకు 300 కూడా రాకపోవచ్చు. చెప్పలేం ఎన్ని ఎర్నింగ్స్ ఆ రోజు రైడ్స్ బట్టి ఎలా ఉంటుందో తెలియదు. నేను చేసింది సండే రోజు కాబట్టి ఆ ఎర్నింగ్స్ పర్లేదు, ఆ ట్రాఫిక్ లేదు ఏం లేదు, రైడ్స్ వచ్చినాయి, చిన్న చిన్న రైడ్స్ అలా యాక్సెప్ట్ చేస్తా. బట్ మండే ట్యూస్డేలో కూడా ఆఫీస్ మార్నింగ్ టైంలో ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి రైడ్స్ వస్తూ ఉంటాయి. సో ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే మన వెబ్సైట్ అయితే లాంచ్ చేస్తామని చెప్పాను కదా భయ్య. సో మన వెబ్సైట్ నుంచి అయితే 2 ఆర్డర్స్ అయితే మన సబ్స్క్రైబర్స్ చూసి అయితే ఆర్డర్ పెట్టారు. సో కాబట్టి డిజైన్ అయితే మెసేజ్ చేసి నాకు డిజైన్ ఇలా చేయని చెప్పారు కాబట్టి డిజైన్ చేసి ఇచ్చాను. సో మంచి క్వాలిటీ ఉంటుంది. మీరు కూడా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాం కదా మన వెబ్సైట్, క్యూఆర్ కోడ్ ఇస్తున్నాం చూడండి. మీకు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని, లేకపోతే డైరెక్ట్గా మీరు OTTRO అని సెర్చ్ చేయండి. ఓట్రో అని మన గూగుల్లో కానీ క్రోమ్లో కానీ మీకు వచ్చేస్తుంది ఏమన్నా. ఓకేనా, మొత్తం రెడ్ కలర్ థీమ్లో ఉంటుంది మనకు. ఇవి డిస్ప్లే చేసిన విధంగా ఉంటుంది వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ చూసి మన డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినా మీకు కూపన్ కోడ్స్ కూడా ఉంటాయి, సెట్ చేయండి. మీకు మినిమం పర్చేస్కి కూపన్ కోడ్ ఉంటుంది, మొత్తం డీటెయిల్గా చూసుకొని చేయండి. లేదా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకేనా. సో కాబట్టి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది. సో పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మైక్ సెటప్ అయితే తీసేసి వైర్లెస్ డైరెక్ట్ ఇయర్ ఫోన్ సెటప్ అయితే చేసేసాను. ఎందుకంటే మైక్ ఇష్యూ వస్తుంది కదా, అప్పుడప్పుడు రికార్డ్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇయర్ ఫోన్సే పెట్టేస్తా. ఇప్పుడు పర్లేదు అనుకుంటున్న వాయిస్ నాకు తెలిసినంత వరకు. అది ముచ్చట. ఫ్యూయల్ కొట్టించుకొని తర్వాత రైడ్స్ స్టార్ట్ చేద్దాము. ఎందుకంటే మళ్ళీ మనం రికవర్ చేయాలి కదా అమౌంట్. ఫ్యూయల్ కొట్టించిన అమౌంట్ రికవర్ చేసుకొని వెళ్ళిపోవడమే, టైం లేదు డ్యూటీకి. సో ఎడిటింగ్ చేసి గ్యాప్లో ఇక్కడ ఉన్నారు ఖాళీనే, నిన్న కొట్టించింది ఇక్కడే. ఇక్కడ ఖాళీ పెట్టుకుని అక్కడే ఎందుకు కింద వెళ్ళారు? ఇక్కడ ఏమైనా తేడా ఉందా, లేకపోతే అక్కడ ఏమైనా స్పెషల్ ఉందా తెలీదు. బట్ ఓకే, ఫ్యూల్ అయితే కొట్టించుకోవాలి కాబట్టి ఫోన్ తీద్దాం. సో నిన్న మామ ఫోన్ కూడా అడిగావు కదా. ఈ ఫోన్ వచ్చేసి నథింగ్ 4A మామ. ఎగ్జాక్ట్ మోడల్ వచ్చేసి నథింగ్ 4A. ఓకేనా. సిస్టమ్ యూఐ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. 250
సో 250 అయితే కొట్టించాం ఫ్యూయల్. అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి కాస్త ఏం చేద్దామంటే ఎయిర్ కొట్టి చూద్దామా. ఇంత క్యూ ఉందా? సో ఓకే, ఇంక ఇద్దరే కదా. సో ర్యాపిడోగా ఆన్ చేద్దాము. ఇప్పుడు ట్రిప్ ఏ అనేది మళ్ళా సార్ 0 చేద్దాము. ట్రిప్ ఏ 0 చేసా, కన్ఫ్యూజ్ అయ్యా. అదే బటన్ ఒత్తుతున్నా మళ్ళీ నేను, ఇతల బటన్ ఒత్తాలి, రైట్ సైడ్ బటన్. ర్యాపిడో ఆన్ చేద్దాం. ఎండకి ఏం కనిపిస్తుందో లేదు నాకు తెలియదు మరి. సో అది మామ, ఇక్కడ ఇది పెట్టడానికి ఒకటే మొబైల్ చాలా ఇబ్బందిగా ఉంది, కానీ ఓకే, ఇట్స్ ఓకే. సో ర్యాపిడ్ అయితే ఆన్ చేశాను, రైడ్స్ అయితే వస్తున్నాయి, బట్ మంచి రైడ్ యాక్సెప్ట్ చేసుకుందాము. ఇప్పుడు అమౌంట్ కొట్టించిన అమౌంట్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అది అమౌంట్ కొంచెం రికవర్ చేసుకుంటే రేపు ఫ్రెష్గా స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. ఏంట్రా మొత్తం తవ్వేశారు ఇక్కడ, అది ఉండే గుర్తుందా మీకు? ఓల్డ్ వీడియోస్లో చూసుకోండి, ఇక్కడ దీని ముందర ఇక్కడ పెద్దగా అది ఉండే పైకి వెళ్ళడానికి, కింద సైడ్కి ఆపుకునేటోళ్ళు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలీదు మరి, ఐ డోంట్ నో. రోడ్ వేస్తారో మరి, లేకపోతే రోడే వేయచ్చు నాకు తెలిసి. ఓకే. అరే అన్ని పికప్ 2 కిలోమీటర్స్ ఉన్నాయందా. ఓకే, యూటర్నా? ఇటు వెళ్ళి ఇటు రావాలి, అటు సైడ్ ఉన్నట్టున్నారు కస్టమర్లు, అందుకే ముందుకెళ్ళి ఇటు రావాలని చూపిస్తుంది. అన్ని అవే రైడ్లు వస్తున్నాయి, స్కూటీ రైడ్లే, కానీ అన్ని అటు సైడ్ ఉన్నారు కస్టమర్లు. యూటర్న్ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు. బొక్క యూటర్న్కి సగం బొక్క, ఇటు సైడ్ ఉంటే బాగుండు. ఒరే 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 ఒరే, ఓ అమ్మ డస్ట్ ఏంద్రా, చెయ్ ఘోరమా డస్ట్ వచ్చిందిరా ఆయన. దుమ్ము 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 లేపుతున్నారు ఆడ. 10 కిలోమీటర్ ఫైనాన్షియల్ యాక్సెప్టెడ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యాక్సెప్ట్ చేస్తా, కానీ యూటర్న్ చేసుకొని రావాలరా, ట్రాఫిక్ ఫుల్ ఉంది. అటు సైడ్ ఉన్న కస్టమర్ క్యాన్సలా, కస్టమర్ కనిపిస్తున్నాడా? ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తే అప్పుడే క్యాన్సిల్. ఏం పొద్దుగాలని ఇదేం బేరం రా బాబు. ఫస్ట్ రైడే క్యాన్సిల్ చేశాడు, యాక్సెప్ట్ చేశా 10 కిలోమీటర్స్ రైడ్, ఇప్పుడే వచ్చింది జస్ట్, అప్పుడే క్యాన్సిల్. సగం దూరం యూటర్న్ చేసుకుని మళ్ళీ అటు సైడ్ వచ్చినప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇటు సైడ్ రావాలంటే మళ్ళీ ముందుగా ఎక్కే దగ్గరికి వెళ్ళాలి. సో గైస్, ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది మామ. నిన్న సేమ్ ఎక్కడైతే పడిందో ఫస్ట్ కస్టమరు, సేమ్ అక్కడే పడింది ఇప్పుడు ఈ రోజు కూడా రైడు. సో వెళ్తున్నాను, మెసేజ్ పెడదాము. మెసేజ్ పెట్టా మన బ్రోకి. ఓకే అని పెట్టాడా, ఏం పెట్టాడు? ఓకే, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పికప్ అని పెట్టాడు. వావ్, ఫుల్ ట్రాఫిక్ ఈ టైంలో. ఇంకా ఏడా కొడతావు మామ ఈ ట్రాఫిక్లో? ఇటు సైడ్ మన ఏరియాలో తెలిసిదే కదా, హైటెక్ సిటీ సరౌండింగ్ గచ్చిబౌలి మొత్తం ట్రాఫిక్ జామ్లే ఉంటాయి మొత్తం. మార్నింగే కొట్టుకోవాలి, మార్నింగ్. నైట్ టైం కూడా అంతే ట్రాఫికే ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్ 10 తర్వాత మేబీ కొంచెం తగ్గొచ్చు, 10-11 తర్వాత. కానీ అప్పటివరకైతే మార్నింగ్ టైంలోనే ఇక్కడ ఖాళీ, అంటే కొంచెం ఇటు యూటర్న్ చేసుకొని నిన్నట్లాగా మళ్ళీ అటు సైడ్ వెళ్ళిపోవాలి నేను, అది ముచ్చట. సో ఫస్ట్ పికప్ అయితే కలుద్దాం అనుకున్న లోపే లొకేషన్కి వచ్చేసా. ఓ మై గాడ్, ఫస్ట్ పికప్ కోసం వెయిటింగ్ మర్చి ఇక్కడ. ఓటీపీ 56. $51 రూపీస్ క్రెడిట్. బట్ ఏదో వచ్చింది మెసేజ్ ర్యాపిడోకి వెళ్ళి, డిడక్టెడ్ వ్యాలెట్ ఫ్రమ్ 9. ఓడి అమ్మా, 19 రూపీస్ పోయిందిరా. దేనికిరా? కస్టమర్ ఫేర్ 51 రూపీస్, అర్థం కాలే. 19 రూపీస్ దేనికి కట్ అయిందిరా, నాకు అర్థం కావట్లేదు. నేను ఎంత తిరిగింది తెలుసా మామ, మీకు చూడండి. 31 రూపీస్ ఇచ్చాడు నాకు, 20 రూపీస్ కట్ చేశాడు ఫస్ట్ రైడ్లో. అరే ఇక్కడ చూడండి, ట్రిప్ ఏ 4.6 కిలోమీటర్స్ తిరిగాను రా, దగ్గర 4 కిలోమీటర్స్ అనుకుందాం. 4 కిలోమీటర్స్కి నాకు ఇచ్చేది ఎంత రేట్ కూడా ఏంది ఇది? కిలోమీటర్కి 9 రూపీస్ పర్ కిలోమీటర్, 0 to 6 వరకు కదా, అవునా? 9 అన్నప్పుడు ఇదిగో క్యాల్కులేషన్ వేస్తా, 4 into 9 36 రూపీస్ రా. ఇంకా 5 రూపీస్ నాకే రావాలి కదరా మరి,
రూ31 ఎందుకు ఇచ్చాడు మరి? 3.22 చూపిస్తుంది. నేను ఆల్రెడీ 4.6 తిరిగాను రైడా. 600 అంటే పెట్రోల్ బంక్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాము అనుకుందాంలే. 600 మీటర్స్ 100 మీటర్స్కి వెళ్ళాలి జస్ట్. దగ్గర దగ్గర 4.5 తిరిగాను రా. ఒరే దారుణం రా రే. 15% మోర్ ఎర్నింగ్. ఎక్కడ 15% మోర్ ఎర్నింగ్? బాట్ నా కూడా 3 కిలోమీటర్లు తిరిగా అని చెప్తావేంట్రా? 4.6 ఇది అబద్ధం చెప్తుందా ట్రిప్? అరే దారుణంగా మామ. ఇడు కరెక్ట్ తిరిగినకు కరెక్ట్ క్యాల్కులేట్ చేయట్లేదు వీడు డిస్టెన్స్. సగం సగం ఇస్తున్నాడు ఎర్నింగ్. ఇప్పుడు రూ20 కట్ చేసి నాకు 200 చేశాడు చూసారా? నెగిటివ్ బ్యాలెన్స్ ఇంట్లో అయితే ఇంక ఎలా కొట్టుకోవాలి? దీని అమ్మ జీవితం. వచ్చింది రూ51. సంతోషపడే లోపే 4 కిలోమీటర్లకి దాంట్లో రూ20 కట్ చేసుకుని రూ30 చేతిలో పెట్టిండు. ఇంక ఏమనాలి? ఎలా బతకాలిరా బాబు ఇలా అయితే? సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి మామ. ఇంకా ఈ లెక్కల రూ9 ఇచ్చాడు, అయినా సరే రూ35 36 అవుతుంది. నాకు రూ5 తక్కువే వచ్చింది. ఇంకా ప్లాన్ చేంజ్ చేసుకుందాం రా నాయన. మనకి సెట్ వర్కౌట్ అవ్వలేదు. 0 కమిషన్ది తీసుకుందాము. రూ29 పెట్టి వచ్చిన రూ30. ఇప్పుడు ఈడే సబ్స్క్రిప్షన్ ప్లాన్కే బొక్క. అంటే ఫస్ట్ రైడ్ ఫ్రీగా వచ్చి దించినట్టు ఉంది నాకైతే. అంటే అతను మనీ పే చేశాడు అనుకో. బట్ ఈ ర్యాపిడోకి వల్ల నేను ఫ్రీగా ఇచ్చినట్టుంది. ఫ్రీ రైడ్ ఫస్ట్ రైడ్. ఈ అమ్మ చెయ్యి పొద్దున్నే ½ అవర్ బొక్క మామ ఫస్ట్ రైడ్కి. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం మామ, ఇంకా తప్పట్లేదు. కాస్త ముందుకు ఆపుకోమన్నాడు సెక్యూరిటీ. చెప్పినప్పుడు ఇందాం. పోయిందేముంది, గేట్కి అడ్డం పెట్టాం మనం కూడా. యాక్టివ్ ప్లాన్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాక్టివ్లో ఉంది ఇప్పుడు. 0 కమిషన్ది. అరే బొక్కరా మామ. ఇడు నాకు బొక్క పెట్టాడు రా. ఫిక్స్డ్ ఫర్ ఆల్ ఆర్డర్స్ రూ9ది. ఇలా కొడుతున్నారు మామ మీరు. డిస్టెన్స్ కరెక్ట్గా క్యాల్కులేట్ చేయట్లేదు. చెత్త నా కొడుకు. మీరు ఎలాగ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చాలా మంది చేస్తున్నారు రూ9ది కిలోమీటర్కి రూ10 అని. మరి నేను అదే ట్రై చేద్దామని చేసా ఈరోజు ప్లాన్ తీసుకోకుండా. నో ఇన్సెంటివ్స్ లేవు, ప్లస్ ఇన్సెంటివ్స్ లేవు. మళ్ళీ ఇక్కడ కమిషన్ ఎందుకు కట్ చేస్తున్నాడు? కమిషన్ కట్ చేస్తున్నాడు లేకపోతే ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ తీసుకుంటున్నాడా? ఏం అర్థం కావాలా. అయినా సరే బొక్కే నాకు. సర్లే ఎక్స్ట్రా వచ్చినప్పుడు నాకు రూ9 అయితే ఇచ్చాడు కిలోమీటర్కి అనుకుందాం. ఓకేనా? మిగతా ఎంత వచ్చినామంటే వాడికే అనుకుందాం. పోయింది అలా కూడా. కానీ ఇచ్చిన రూ9 అని కరెక్ట్ ఇవ్వాలి కదా. డిస్టెన్స్ కూడా కరెక్ట్ లేదు. నేను 4.6 తిరిగితే నాకు ఏమో 3.1 అని చూపిస్తున్నాడు యాప్లో. అంటే 1 కిలోమీటర్ లేపేశాడు. ఒక రూ9 లేపితే ఇంకాడు. ఇంకేమనాలి చెప్పమని. చెప్తానా కొడుకున్నాడు. ఇంకో రైడ్ అయితే వచ్చేసింది. కస్టమర్ అనన్య అని ఉంది. రాయదుర్గ మెట్రో స్టేషన్ పడింది. చిరాకు దొబ్బుతుంది. అరే రూ250 పెట్రోల్ కొట్టించారా? ఇది రికవర్ చేసుకుందామని వస్తే నాకు ఫస్ట్ రైడే బొక్క పెట్టాడే. అరే ఇదే ఒకటి కవర్లో పెట్టడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. అతుక్కుపోతుంది దీనికి. దాంట్లో సడన్గా పెట్టడానికి వస్తలేదు వెంటనే. ఎక్కడ కింద పడిపోతుందని భయం ఉంది. ఇంకా టెంపర్ గ్లాస్ కూడా వేయించుకోలే. పడిందంటే డిస్ప్లేకే ఇంకా నేను సగం ఆస్తి అమ్ముకోవాలి ఇప్పుడు నేను. సర్లే ఫస్ట్ అయితే కస్టమర్ అంతా పికప్ చేసుకొని జస్ట్ ఒక 200 మీటర్స్ ఉంది. ఆగురా బుచ్చి. ఆగట్లేదు. కస్టమర్ ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్లో ఉంది గేట్ దగ్గర. అక్కడే వెళ్ళి బండి ఆపుదాం. ర్యాపిడోనా మేడం? నేమ్ ఓకేనా? పర్లేదు 40 చేసి. పేమెంట్ ఫెయిల్ అయ్యిందిరా బాబు. కలెక్ట్ క్యాష్ అవుతాయి. నెట్వర్క్ అసలు రావట్లా. బ్యాలెన్స్ అప్డేటెడ్ రూ4 డిడక్టెడ్. ఎందుకు? జిఎస్టీ కదా, మర్చిపోయా. సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా జిఎస్టీ ఒక్క. నెట్ ఎందుకు నెట్ రావట్లేదు. సో ఫస్ట్ రైడ్ ఏమో 51 వస్తే రూ20 -19 కట్ చేసి మింగాడు. సెకండ్ రైడ్ మళ్ళీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని కొట్టినా సరే మళ్ళీ ఒక రూ4 మింగాడు జిఎస్టీ అని చెప్పేసి. కానీ లాస్ట్ 10 రైడ్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం సూపర్ ఉంది. ఒక్క రైడ్ కూడా క్యాన్సిల్ చేయలేదు లాస్ట్ 10 రైడ్స్లో. పర్ఫెక్ట్ కొట్టాను. మళ్ళీ ఎక్కువ ఎర్నింగ్స్ ఇవ్వాలి కదా, ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వాలి కదా. బొక్క బీస్తలేదు. రూ207. ఇదిగో నెగిటివ్ బ్యాలెన్స్ 207. అది ముచ్చట. ఇంకో రైడ్ కోసం వెయిటింగ్. టుడే ఎర్నింగ్స్ రూ67 అన్నమాట. టుడే ఎర్నింగ్స్. రైడ్సే రావట్లే కదరా కొడదామంటే. ఇలా అయితే కాదు మామ. ఇలా అయితే కాదు. టైం అయిపోతుంది డ్యూటీకి. 40 మినిట్స్ అవుతుంది వచ్చి. రైడ్సే రావట్లా. మెట్రోలోనే ఉన్నాం. అది నేను కాస్త నీళ్ళకి వెళ్దాం. ఎండ కొడుతుంది కాబట్టి
చెమటలు వచ్చేస్తున్నాయి. హెల్మెట్ పెట్టుకున్నాం కదా, గాలి కూడా ఆడట్లా. సో ఇంకోటి ఎందుకంటే ఇంక ఇది రైడ్ ఈరోజు ఎర్నింగ్స్ పక్కన పెట్టి, ఎందుకంటే జస్ట్ ఫ్యూల్ అమౌంట్ రికవరీ కోసం వచ్చాను. ఫ్యూల్ కొట్టించుకొని టైం ఉంది కదని. బట్ గచ్చిబౌలి 2 కిలోమీటర్స్ హైటెక్ సిటీ మళ్ళీ వెనక్కి పోమంటున్నాను యూటర్న్కి. బొక్కగాడమ్మాయిడు పెద్ద పర్ఫెక్ట్ రైడ్ ఇవ్వట్లేదు. వస్తూనే ఉంటాయి. అయ్యా బాబు వచ్చిందా? ఇక్కడ నుంచి రైడ్స్ వాడట్లే బయటికి. సో టోటల్గా 40 ప్లస్ ఇది 70 రూపీస్ వచ్చింది, కానీ రైడ్స్ మాత్రం రావట్లా. సో టైం ఏమో అయిపోతుంది, 2 అవుతుంది టైము. చూద్దాం, ఇంకా టైం వేస్ట్ అవుతుంది మామ. ఎవడు యాక్చువల్ రైడ్స్ పడట్లే ఇక్కడ ఉండి. నన్ను తీస్తున్నావు ఏంటి ఫోటో? నన్నేనా తీస్తుంది ఫోటో? ఫోటోగ్రాఫర్ నన్ను తీస్తున్నావా? వ్యూ బానారా మీరు? వ్యూ అంత మంచిగా ఉందా? ఓకే, నైస్ నైస్ వ్యూ యార్. దెంగేద్దామా? రైడ్స్ రావట్లా. సో రైడ్స్ రావట్లే మామ. పెట్రోల్ రికవర్ చేద్దామని అవ్వట్లేదు. బట్ పార్కింగ్ ఇక్కడ పెట్టారా ర్యాపిడో రైడర్స్కి? నైస్ నైస్. బట్ ఇంకా ఆఫ్ చేద్దాము, ఆఫ్ చేసి వెళ్దామా. ఇంకా ఇక్కడే పక్కనే ఇల్లు కదా, సిద్ధినార్ నాది. సో దీని బ్యాక్ సైడే, ఫీనిక్స్ బ్యాక్ సైడే ఉంటుంది. సో కాబట్టి వెళ్ళిపోదాం ఇంకా సీదా. మళ్ళీ టైం వేస్ట్, ఇంటికెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యాలి. సో అది ముచ్చట మా టుడే. పెట్రోల్ రికవరీ కోసం వచ్చాను, బట్ పెట్రోల్ రికవరీ అయితే అవ్వలేదు. సో కానీ ట్రై చేసా, 70 రూపీస్ రికవరీ అయింది, ఒక ½ లీటర్ పెట్రోల్ అమౌంట్. బట్ నైస్. ఇంకోటి ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ క్యూఆర్ కోడ్ అయితే డిస్ప్లే చేస్తున్నాం కదా, ఫాలో అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి మన వెబ్సైట్ అంటే క్లాతింగ్ వెబ్సైట్ క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేస్తా, డిస్ప్లే చేస్తున్నాను. సో స్కాన్ చేసుకొని, స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేసి ఫాలో అయిపోండి. లేదా క్రోమ్ లేదా గూగుల్ వెళ్ళి ఓట్రో అని సెర్చ్ చేయండి, OTTRO సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది మన వెబ్సైట్. సో ఓకేనా. సో దాంట్లో మీకు మంచి మంచి క్లాతింగ్, ప్రీమియం క్లాతింగ్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన డిజైన్ ఉంటే ఆర్డర్ పెట్టుకోండి, లేకపోతే మీకు ఏదైనా రిక్వైర్మెంట్ డిజైన్ ఉన్నా సరే నేను డిజైన్ చేసి ఇస్తాను మీకు. నాకు పంపిస్తే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఓకేనా. మన సబ్స్క్రైబర్ అయితే ఆల్రెడీ ఇద్దరైతే మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకున్నారు. సో కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోనే ఉంటుంది, ఓకేనా. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ ఓన్లీ మినిమం పర్చేస్కే, ఓకేనా. ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది మినిమం పర్చేస్కి. సో కాబట్టి అది చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి, ఓకేనా. సో ఫైనల్గా ఇంటికి వచ్చేస్తాము. ఆమె భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. వాటర్ పడతాయి అంటే స్పీడ్ వచ్చినాం అనుకో, వాటర్ పడతాయి కదా, వెనక్కి వెళ్ళిపోయింది అందుకే. కానీ మనం స్లోగా వెళ్తాం లేరా, లేడీస్ అనే కాదు బట్ మా ఎవరి మీద పడ్డ తిడతారు కదా. సో అందుకని ఇప్పుడు మనకు పోయేటప్పుడు, మనం వెళ్ళేటప్పుడు అంతే. సైడ్ అనరా, కాస్త కూడా సైడ్ ఇవ్వట్లేదు. సో ఇంటికైతే వచ్చేసాము. సో మళ్ళీ టుమారో వీడియోతో అయితే కలుసుకుందాము. ఈ వీడియో జస్ట్ ఇంతే. సో కానీ పార్ట్ టైం ఎర్నింగ్స్ చెప్తున్నాం కదా, స్టూడెంట్స్ కోసం అయితే పర్లేదు పార్ట్ టైం ఎర్నింగ్స్. బట్ నా సజెషన్ ఏంటంటే ఆ 0 కమిషన్ ప్లాన్ తీసుకోండి మామ. జస్ట్ GST ఒకటైనా కట్ అవుతుంది. 29 రూపీస్ పోతే నాకు 750 ఎర్నింగ్స్ వరకు లిమిట్ ఇచ్చాడు. పర్లేదు, పార్ట్ టైం కాబట్టి మనం 750 కన్నా కొట్టుకోలేము. మార్నింగ్ టైంలో జస్ట్ ఒక 5 అవర్స్ చేస్తే, 4-5 అవర్స్ అంతే. జస్ట్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాను, అది తీసుకోవడం బెస్ట్.